గౌరవం కలిగినటువంటి భారతీయ సంస్కృతిని అభిమానించేటువంటి విజ్ఞులకు విజ్ఞప్తి. ఇంతకుముందు భారతదేశ చరిత్రలో అంటే ఇప్పటి భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి కొన్ని అంశాల గురించి చెప్పుకున్నాం. 5000 సంవత్సరాల వెనక ఒక శాసనం ఉంది, జన్మేజయ మహారాజు వేయించింది అని కూడా అనుకున్నాం. ఆ శాసనంలో ఏముందో మనం ఎప్పుడు చూద్దాం. శ్రీ కురువంశావతంస శ్రీ జన్మేజయ భూపాలానాం దాన శాసన పత్రం. ఇది పైన ఉండేటువంటి శీర్షిక. కురువంశంలో శ్రేష్ఠుడైన జనమేజయ మహారాజు గారి యొక్క దాన శాసనం ఇది. అది దాని అర్థం. పాంతువో జలదశ్యామా శాంగజ్యాఘాత కర్కశా తైలోక్య మంటప స్తంభా చత్వారో హరిబాహవ. ఆశీర్వచనంతో ప్రారంభించేశారు ఆ శాసనం. మేఘం వలె నీలవర్ణం కలవి, శార్ంగమనే ధనుస్సు యొక్క నారిత్రాడు తగలడం చేత చాలా కఠినంగా ఉన్నవి, 3 లోకాలనే మంటపానికి స్తంభాల వంటివి అయిన హరి యొక్క బాహువులు 4 కూడా మిమ్ము రక్షించుగాక అని ప్రార్థనతో శాసనం ప్రారంభమైంది. స్వస్తి జయాభ్యుదయే యుధిష్ఠిర శకే ప్లవంగాఖ్యే ఏకోన్నవతి వత్సరే సహస్యమాసి అమావాస్యాయాం సోమవాసరే శ్రీమన్ మహారాజాధిరాజ పరమేశ్వరో వైయగ్రణీ వ్యాఘ్రపాదగోత్రజ శ్రీ జనమేజయ భూప కిష్కింధానగర్యాం సింహాసనస్థ సకల వర్ణాశ్రమధర్మ ప్రతిపాలక పశ్చిమదేశస్థ సీతాపుర వృకోదిరక్షేత్రే తత్రత్య మునిబృంద మఠస్య గరుడవాహన తీర్థ శ్రీమచ్చిష్య కైకేయాచార్యైరారాధిత సీతారామస్య పూజార్థం కృత భూదాన శాసనం. స్వస్తి శ్రీ జయాభ్యుదయ యుధిష్ఠిర శకంలో ప్లవంగ సంవత్సరంలో 89వ సంవత్సరంలో సహస్యమాసమందు అమావాస్య సోమవారమందు మహారాజాధిరాజ పరమేశ్వరుడైనటువంటి వైయాఘ్రగోత్రం కలవాడైన జనమేజయ మహారాజు కిష్కింధానగరిలో సింహాసనంపై ఉన్నవాడై ధర్మాన్ని పాలిస్తున్నవాడై పశ్చిమ దేశమందున్న సీతాపురంలో వృకోదర క్షేత్రంలో అక్కడ ఉన్న మునిబృంద మఠానికి గరుడవాహన తీర్థమందు శిష్యుల చేత ఆరాధింపబడినటువంటి కైకేయాచార్యుని చేత ఆరాధింపబడిన గరుడవాహన తీర్థుడు అని ఒక ఆయన సన్యాసి, ఆయనను శిష్యులు ఆరాధిస్తున్నారు. ఆరాధించే శిష్యుని పేరు కైకేయాచార్యులు. ఆయన సీతారాములను పూజిస్తున్నారు. ఆ సీతారామ పూజ కోసం భూదాన శాసనం వాళ్ళ తాతగారి తండ్రి గారు ముత్తాతగారు, ఆ ముత్తాతగారు ఏంటంటే ధర్మరాజు గారు యుధిష్ఠిరుడు అక్కడ ఆ క్షేత్రంలో అధిష్ఠించాడు పూర్వం. అటువంటి మునిబృందం అంతా అక్కడ ఉన్నారు. దానికి తాను దానం చేస్తున్నాడు, దానికి సీమలు చెప్తున్నారు అని ఆ శాసనంలో ఉన్నటువంటి అంశం. అక్కడ సీమలు కూడా చెప్పారు, సరిహద్దులు. తాను దానం చేసేటువంటి భాగానికి సరిహద్దులు కూడా చెప్పారు. సరిహద్దులు చెప్పిన తర్వాత ఆ పైన ఏమన్నాడు ఆయన, అస్మన్ మాతాపితॄణాం విష్ణులోక ప్రాప్త్యర్థం హరిహర సన్నిధౌ ఉపరాగ సమయే సహిరణ్యేన తుంగభద్రాజల ధారాపూర్వకం క్షేత్రం యతిహస్తే దత్తవానస్మి అహం ఏతద్ధర్మసాధనస్య సాక్షిణః. ఇంకేం చెప్పాడు ఆయన, మా తల్లిదండ్రులకు విష్ణులోకం ప్రాప్తించడం కోసం హరిహర సన్నిధిలో గ్రహణ సమయంలో బంగారంతో సహితంగా తుంగభద్రా జలధారా సహితంగా ఈ క్షేత్రాన్ని ఆ యతి యొక్క హస్తమందు ఇచ్చాను నేను. ఈ ధర్మానికి సాక్షులైనటువంటి వాళ్ళు వీరు అని సాక్షుల గురించి ఆయన చెప్తున్నాడు. మామూలుగా ఏదైనా కనుక బిల్లు రాస్తే దానికి సాక్షి సంతకం కావాలి. అలాగే ఏదైనా ఏ రకమైనటువంటి ఈ రిజిస్ట్రార్ ఆఫీసులో కార్యక్రమాలకి కూడా ఒక డాక్యుమెంట్ ఉంటే దాని సాక్షి సంతకం కావాలి కదా. దీని సాక్షుల గురించి చెప్తున్నాడు. అద్భుతమైన సాక్షులు వీళ్ళు. ఎవరు వీళ్ళు? ఆదిత్య చంద్రవు అనిలౌచ అనిలానలౌచ జౌర్భూమి రాపో హృదయం మనశ్చ అహశ్చ రాత్రిశ్చ
ఉభేచ సంధ్యే ధర్మస్య జానాతి నరస్య వృత్తం. సూర్యుడు, చంద్రుడు, అనిలుడు అంటే వాయువు, అగ్ని, ఆకాశము, భూమి, జలము, హృదయము, మనస్సు, రాత్రి, పగలు, రెండు సంధ్యలు, ధర్మము, ఇవన్నీ కూడా మానవుని యొక్క నడతను అవి తెలుసుకుంటాయి. వాడు ఎంత రహస్యంగా చేసినా అవి గ్రహిస్తాయి. దాన పాలనయోర్మధ్యే దానాశ్రయోనుపాలనం. దానాత్ స్వర్గమవాప్నోతి, పాలనాత్ అచ్యుతం పదం. ఒక వస్తువుని దానం చేయడం, దాన్ని రక్షించడం అనే రెండింటి మధ్యలో దానం చేయడం కంటే ఇతరులు ఇచ్చినటువంటి దాన్ని రక్షించడం చాలా శ్రేష్టమైనది. ఎందుకంటే దానం చేయడం వలన స్వర్గం వస్తుంది. ఇతరులు ఇచ్చిన దాన్ని అది ఇంకొకళ్ళు అపహరించకుండా రక్షించినట్లయితే అచ్యుత పదవి వస్తుంది, అచ్యుత పదం వస్తుంది. అంటే విష్ణుమూర్తి యొక్క లోకం వస్తుంది. స్వదత్తా ద్విగుణం పుణ్యం పరదత్తానుపాలనే పరదత్తాపహారేణ స్వదత్తం నిష్ఫలం భవేత్. తాను దానం చేసిన దానికంటే ఇతరులు దానం చేసిన దాన్ని రక్షించడం వల్ల 2 రెట్లు పుణ్యం వస్తుంది. ఏమండి? అంతేకాదు, ఇతరులు దానం చేసిన దాన్ని తాను అపహరిస్తే తాను దానం చేసింది నిష్ఫలం అవుతుంది. అంటే కొందరు ఎవరి దగ్గరో లాక్కుని ఇంకోళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇస్తే దానివల్ల పుణ్యం రాదు, పాపం వస్తుంది. మద్దత్తా పుత్రికాజ్ఞేయ పితృదత్తా సహోదరి అన్నిదత్తాదు జన్ని దత్తభూమిని పరిత్యజేత్. తానిచ్చిన దాన్నైనా తాను మళ్ళీ లాక్కోకూడదు. తాను ఇచ్చినటువంటి ఈ భూమి, తాను ఇచ్చిన దానం ఇది కుమార్తెతో సమానం. కుమార్తెను అల్లుడికి దానం చేశాక మళ్ళీ తీసేసుకోరు కదా. అలాగే తండ్రి గారు దానం చేసినటువంటిది అయితే సహోదరితో సమానం. సహోదరిని కాపురాన్ని వేరు చేసి ఇంటికి తెచ్చుకోరు కదా. ఇతరులు దానం చేసింది తల్లితో సమానం. కనుక తల్లిని తండ్రి గారి దగ్గర నుండి వేరు చేసి తన దగ్గరికి తెచ్చుకోరు కదా. కనుక దానం చేసిన దాన్ని ముట్టుకోకూడదు, వదిలిపెట్టాలి. అన్యైస్తు చర్దితం చద్వయై స్వభిశ్చ చర్దితన్నతు తతః కష్టో తతో నీచ స్వయం దత్తాపహారక. ఈ ఇతరులు దానం చేసినటువంటి వస్తువు ఎటువంటిది, కక్కిన వస్తువు ఉంటుంది, అది ఎట్టి స్థితిలో తీసుకోకూడదు. అలాగే కుక్కల చేత కుక్కలు కక్కిన ఆహారం మళ్ళీ తీసుకుంటారా? అంతకంటే కూడా నీచమైన పని. ఏది తానిచ్చిన దానాన్నైనా సరే మళ్ళీ తాను వెనక్కి తీసేసుకున్నట్లయితే. కాబట్టి స్వదత్తాం పరదత్తాం వా బ్రహ్మవృత్తిం హరేతయ షష్ఠిర్వర్షసహస్రాణి విష్ఠాయాం జాయితే క్రిమి. తాను దానం చేసినా ఇతరులు దానం చేసినా దాన్నే కనుక అపహరించినట్లయితే అతడు 60,000 సంవత్సరాలు మలంలో క్రిమై పుడతాడు అంటూ తాను చేసిన దానాన్ని, ఆ భూమిని మళ్ళీ ఎవరు లాక్కోకుండా ఉండడం కోసమని దాంట్లో శాస్త్రవాక్యాలను ఆయన ఉదాహరించారు. సాక్షుల గురించి కూడా చెప్పారు. దాన్ని రక్షించడం వల్ల వచ్చేటువంటి పుణ్యం గురించి కూడా చెప్పాడు. ఇదండి జనమేజయ మహారాజు చేసిన ఒక దాన శాస్త్రం. ఇంతకుముందు ఒక తీర్థాళి దాన శాస్త్రం గురించి చెప్పాను. ఇది ఇంకో దాన శాస్త్రం. ఏమండి? కనుక ఇటువంటి దానశాస్త్రం దొరికింది కనుక మనకు స్పష్టమవుతున్నవి 2 అంశాలు. ఒకటేంటి, ఆనాడే సీతారాముల ఆలయం ఒకటి ఉన్నది. ఆ మందిరంలో ఒక ఆచార్యులు గారు పూజ చేస్తున్నారు. ఆ పూజ చేసేటువంటి ఆచార్యులు గారికి జనమేజయ మహారాజు దానం చేశాడు. ఈ మాట వల్ల ఏం తెలుస్తుంది? క్రీస్తకం 1వ శతాబ్దిలో హిందూ దేవాలయాలు బయలుదేరాయి అనే మాట సత్యం కాదు అని తెలుస్తుంది. ఒకటి. ఏమండి? దీనివల్ల ఇంకేం తెలుస్తోంది? 5,000 సంవత్సరాల నుంచి భారతదేశం ఉన్నది. ఇప్పుడు కొత్తగా మీ ఇంగ్లీషు వాళ్ళు పాలన చేయడం అనేది ఒక దేశం అయింది అనే మాట కాదు. ఆనాడే చక్రవర్తిగా జనమేజయ మహారాజు ఉన్నాడు అనే విషయం కూడా మనకు ఈ శాసనం వలన వెల్లడవుతూ ఉన్నది. కనుక ఇంత అద్భుతమైనటువంటి శాసనం, ఈ శాసనం ఆధారంగా తీసుకుంటే మనం 5,000 సంవత్సరాల నుంచి కూడా మనకు భారతదేశం ఉంది మొదలైనటువంటి విషయాలు స్పష్టమవుతూ ఉన్నాయి. ఇలాంటివే మరికొన్ని శాసనాలు ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ చెప్పుకుందాం.